బట్టి మనం ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించుకున్నాం. ఎవరైతే ఆరాధన చేయలేదో వారు వచ్చే వారం చేయడానికి ప్రయత్నం చేయాలి. పర్లేదులే, అయిపోయింది, ఆరాధన చేయకుండా ఉండాను, ఎస్కేప్ అయినా అనుకోవద్దు. మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఈరోజుకి ఎస్కేప్ అయిపోయాంలే, కొంచెం లేట్ చేసాం, ఆరాధన చేయలేదని అనుకోవద్దు. ఆరాధన చేయటం చాలా ముఖ్యమైనది. సరే, మనం పరీక్షించుకొని ఆయన యొక్క బలలో మనం పాలుపంపులు పొందడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుండి 42వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 37వ వచనం దగ్గర నుండి 42వ వచనం వరకు మార్చి చదువుకుందాం. చదువచ్చిన ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కూడా సరే చదవాల ఆరాధనప్పుడు కొంతమంది చదివారు. సరే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం దగ్గర నుండి 42వ వచనం వరకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. కాబట్టి ఆయన వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా కొన్ని వందల సార్లు మనం చదివి ఉంటాం. అయితే ఈ వాక్యంలో మనకు ఒక మాట కనపడతా ఉంది. ఏంటంటే 40వ వచనంలో, మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కనబడతా ఉంది. ఏమని? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎవరికి వేరుగా ఉండాలి మనం? మూర్ఖులైన ఈ తరము వారు. అసలు మూర్ఖులైన ఈ తరము వారు అంటే ఎవరు? ఇంతకుముందు మనం కొన్ని విషయాల గురించి తర్వాత చదువుకున్నాం. అయితే ఈ తరము వారు మూర్ఖులు అని చెప్పుకున్నాం కదా, చాలా జాగ్రత్తగా వినాలి. మాట్లాడకూడదు. నాగలక్ష్మి, పిల్లలతో తర్వాత మాట్లాడుకోవచ్చు, చెప్పేదనాలి. నీతో అమ్మాయి మాట్లాడుతుంది. సరే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అని అనుకుంటున్నాం కదా. ఎవరు అసలు ఈ తరము ఉన్నారు కదా, మూర్ఖులు అని చెప్తా ఉన్నారు. మనం ఎట్లా వేరవ్వాలి? ఈ మూర్ఖులు అనే విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. బైబిల్ ఏమంటా ఉన్నారు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏమంటా ఉన్నారు? రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే జాగ్రత్తగా ఉండండి, ఈ తరం వాళ్ళు అంటే మూర్ఖులు అని చెప్తా ఉన్నారు కదా. అయితే మనం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈ మూర్ఖులు అంటే అలాంటి వాళ్ళు ఎవరనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు సమయాన్ని బట్టి, ఆల్రెడీ మనకి 12:20 అయింది కదా, సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. అసలు ఈ తరం వారు అంటున్నారు కదా. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము. ఈ తరం వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనే విషయాల గురించి చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం తీసిన చదవండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఎవరు ఈ మూర్ఖులు అంటే తమ దృష్టికి తాము శుద్ధులై. వాళ్ళు ఏమనుకుంటారంటే తమకి తాము మేము మంచి వాళ్ళము, మేము వాక్యానుసారంగా జీవించే వాళ్ళము, మేము ప్రార్థన చేసేవాళ్ళము, మా అంత నీతిమంతులు లేరు, మా అంత పరిశుద్ధులు లేరు, అసలు మమ్మల్ని మించినోళ్ళు లేరు అనుకుంటారు వీళ్ళు.
అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, తన మాలిన్యము నుండి కడగబడని వారి తరము. అంటే వాళ్ళు మలినాన్ని కలిగి ఉంటారు, వారు పక్కన వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళుగా ఉంటారు. ఈ లోకంలో మన గురించి మనం చూసుకోవడానికి టైం లేదు. ఈ లోకంలో మన గురించి మనం పట్టించుకోవడానికి టైం లేదు. మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న వాళ్ళందరి విషయాలు మనకు కావాలి. మనం ఎట్లయినా ఉండొచ్చు, మన జీవితం ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ మనకి పక్కనోడు ఎట్లా ఉన్నాడు, ముందోడు ఎట్లా ఉన్నాడు, వెనక బజారోడు ఎట్లా ఉన్నాడు, పక్కన ఆమె ఎట్లా ఉంది, ఏమి ఎట్లా ఉంది అంటే మనం మలినాన్ని మనం పెట్టుకొని వాళ్ళ గురించి మనం ఆలోచించేవారుగా ఉంటాం. అదే ఇక్కడ తన యొక్క మలినాన్ని కడుక్కోకుండా ఉన్న తరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే ఈ మూర్ఖమైన తరం ఎవరంటే వారి యొక్క మలినాన్ని కడుక్కోకుండా ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పులు చూపిస్తూ ఉంటారు. నేను ఎట్లా ఉన్నాను, నా కుటుంబం ఎట్లా ఉంది, నా నడవడిక ఎట్లా ఉంది, నా బిడ్డలు ఎట్లా ఉన్నారు, నా భర్త ఎట్లా ఉన్నాడు, నా భార్య ఎట్లా ఉంది, ఇవన్నీ మర్చిపోయి ఎదుటి వాళ్ళ గురించి మనం పట్టించుకునే తరంలో మనం ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోవటమే వాళ్ళ పని. అందుకంటున్నాడు ఏమని, తమ దృష్టికి తాము శుద్ధులై. మనం దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందే ముందు మనం పరీక్ష చేసుకోవాలి, నేను ఎట్లా ఉన్నాను. అందుకంటున్నాడు తమ దృష్టికి తాము శుద్ధులై. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు, మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము అని చెప్తా ఉన్నారు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 59వ అధ్యాయము 3-4 వచనాలు. మీ చేతుల రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చూడండి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు మీ పాపములు, మీ చేతులు రక్తము చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నది. అంటే వారి యొక్క మలినాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, వాళ్ళు దోషులుగా ఉన్నారు, వారు పరిశుద్ధపరచబడలేదు. అయితే వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. మనం ఈ లేచిన దగ్గర నుండి అబద్ధాలు ఆడేవారుగా ఉన్నాము. ఎంత అబద్ధాలు ఆడతాము, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, అపరాధిని యేసయ్య అని పాటలు పాడతాం. అపరాధులు నిజంగా దేవుని దగ్గరకు వస్తాం, నీ పాద సన్నిధిలో కృపామయ్య యేసయ్య అంటాం. ఆయన పాద సన్నిధిలో ఉండవలసిన మనము ఆయన పాద సన్నిధిలో ఉండకుండా మనం పాపం చేసిన వాళ్ళుగా ఉంటాం. అందుకంటున్నాడు ఏమని, మీ పెదవులు అబద్ధం ఆడుచున్నవి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలకడు. ఈ లోపల మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? విశ్వాసులు లేదంటే క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. ఈ లోకంలో సహజంగా మనం చూస్తాం, ఒకవేళ మనల్ని ఒక తీర్పరి గారు పెట్టామనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరిలో న్యాయం వైపు మనం మాట్లాడితే మనల్ని ఏమంటారు, పక్కనోడు ఊరుకోడు, ఎందుకు నువ్వు వాళ్ళు నీకేమన్నా ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, సత్యమును బట్టి ఎవడను వ్యాజ్యమాడడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి నష్టం కలిగిన మనం నిజం మాట్లాడేవారుగా ఉండాలి. ఒకవేళ మన గురించి తప్పుగా అనుకున్నా సరే మనం నిజాన్నే మాట్లాడేవారుగా ఉండాలి. అందుకంటే అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చూడండి, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. మనం సైలెంట్గా ఉంటే పాపం, తప్పది. ఒకవేళ తప్పు అని మనకు తెలిస్తే తప్పు మనం చెప్పాల్సిందే. అప్పుడు మనం దాని ద్వారా ఒకవేళ మనం మాట పడవలసి వస్తుంది. ఒకవేళ తప్పు అన్నాం అనుకోండి, ఆ ఎదుటి వాళ్ళకి అది కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, నీకెందుకు అంటారు. ఒకే మాటలో చెప్పాలంటే, నా గురించి నీకెందుకు, మా పిల్లల గురించి నీకెందుకు, నా భర్త గురించి నీకెందుకు, నా భార్య గురించి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అంటారు. మనం చేసేది రైటే, అయ్యా మీరు అటు చేయకూడదు, తప్పు అంటే అది ఒక బాధగా ఉంటుంది. అందుకే సత్యం మనం మాట్లాడితే అది మనకు అవమానంగానే ఉంటుంది ఈ లోకంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం నీతిగా ఉన్న తప్పే అది.
కానీ నీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట అంటున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15 వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. చాలు చూడండి, కలవరం ఎట్లా వచ్చిందంటే మనం నిజం మాట్లాడినప్పుడు మనకు కలవరం వచ్చింది, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి చేదైన వేరు వచ్చింది ఈ లోకంలో. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఒక విశ్వాసిగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనేకమైన మాటలు పడాలి, అనేకమైన మాటలు, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని అక్కడ ఏమని, చేదైన వేరు ఏదైనా మొలిచి. చేదైన వేరు మొలిచినప్పుడు మనకు తెలియదు అది ఎట్లా ఉంటుందంటే, చూడటానికి బాగానే ఉంటుంది, అది చేదైనది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ చేదైంది మొలుస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ చేదైన వేరు మొలవకుండా మనం జాగ్రత్తగా, అందుకన్నాడు ఇక్కడ ఏమని, తమ మాలిన్యం కడగకుండా ఉండేవాళ్ళు అని చెప్పి ఇక్కడ సెలవిస్తామన్నాడు. సరే, మాలిన్యము అనేది ఎట్లా వస్తుంది మరి? మనం ఇక్కడ మాలిన్యము కడగబడని వారు అని చెప్తున్నాం కదా. ఈ మాలిన్యము అనేది ఏ విధంగా వస్తుంది చూద్దాం. బైబిల్లో నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం తీసిన చదవండి. 3:6. నాలుక అగ్నియే, నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును, జనన చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, నాలుక అగ్నియే. ఈ నాలుక ద్వారానే మలినం తెచ్చుకుంటాం మనం. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. చూడండి, ఈ మాలిన్యము అనేది మన నాలుక ద్వారానే వచ్చింది. నీకెందుకు అంటే జాలు అయిపోయినట్టే. ఒక విశ్వాసిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా సరిదిద్దబడాలి, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ఏదైనా భయం చెప్పినప్పుడు, భయం కలిగినప్పుడు నీకెందుకన్నాం అనుకోండి, చాలా అందుకంటాడు నాలుక అగ్నియే. అగ్ని మన నాలుక. జాగ్రత్తగా ఉండాలి నువ్వు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అందుకంటాడు నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి లేదు, నీ ఇష్టానుసారంగా ఇలా అనుకుంటాం. ఒక విశ్వాసిగా మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటాడు నాలుక అగ్నియే అంటా ఉన్నాడు. అగ్నియే అన్న తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు ఏమని, నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. చూడండి, పాప ప్రపంచం ఏంటంటే నాలుకే. మనం నాలుకని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటామో అంత పవిత్రంగా ఉంటామో అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నాలుక ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఆరాధన చేయలేదంటే మాలిన్యం వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి, మలినం వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి పాపకరమైన నాలుకను మనం కలిగి ఉన్నాం. మనందరికీ ఉంది నాలుక. మనందరం బాగా మాట్లాడవచ్చు, బాగా పోట్లాడవచ్చు. చూడండి, మనం ఎట్లయినా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3వ అధ్యాయం చదువుకోండి, యాకోబు పత్రిక మొత్తం మీరు చదువుకుంటే నాలుగు గురించి చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉంటారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం అందుకంటాడు చూడండి, అక్కడ జనన చక్రమునకు చిచ్చు పెట్టును, జనన చక్రమునకు చిచ్చు పెట్టును అంటా ఉన్నాడు. చూడండి ఎంత డేంజరస్ మన నాలుక, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత తగ్గించుకొని ఉండాలో, ఎంత విరిగి నలిగిన మనసు మనం కలిగి ఉండాలో. మనకు ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు, మనం చేసే ప్రార్థన బట్టి మనం మాట్లాడకూడదు, మనం చదివే మన యొక్క బైబిల్ జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. నేను ఎప్పటికీ చెప్తా, నాకు చాలా విషయాలు తెలుసు, కానీ వాటి గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అది చాలామంది తెలియదు, వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. కాబట్టి నేను వాటి గురించి చెప్పాలి, వాళ్ళని బోధించాలని కూడా ఇష్టపడను నేను.
కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క మలినాన్ని మనం తెచ్చుకునేవారుగా ఉండకూడదు. అందుకే చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం తీసినవారు చదవండి. వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కల నిండినదాయను. చూడండి, మీరు స్వతంత్రించుకొనబో దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను. దేవుడు మనందరిని పరిశుద్ధపరిచాడు. దేవుడు మనందరిని పరిశుద్ధపరిచి ఆయన మనల్ని కడిగి పెట్టుకున్నాడు ఆయన. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? అసహ్యమైన వాటిని చేసే వారంగా మనం ఉండకూడదు. అందుకే ఎజ్రా గ్రంథంలో ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు ఏమని? వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. మనకి తెలియకుండానే అపవిత్రపరిచిన వారం అయిపోతాం. మనకు తెలియదు ఆ విషయం. మనం తెలియకుండానే పరుస్తూ ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు మళ్ళా, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితాన్ని బట్టి మన కుటుంబం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. మన కుటుంబం, మన బిడ్డలు మనల్ని చూసి మారేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ఆత్మీయమైన జీవితాన్ని జీవించకపోతే మన బిడ్డలు కూడా అదే విధంగా ఉంటారు. మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆత్మీయత కలిగిన వారుగా ఉండాలి. మనమే టీవీ చూస్తానో, ఫోన్ చూస్తానో, మన పిల్లలు వచ్చినప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మనం ప్రశ్నిస్తాడు ఏమని? నువ్వు బాగా టీవీ చూస్తున్నావుగా, నేను టీవీ చూస్తా అంటారు. లేదా నువ్వు ఫోన్ చూస్తున్నావుగా, నేను ఫోన్ చూస్తున్నా అంటారు. లేదంటే మనం బైబిల్ చదువుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా బైబిల్ చదువుతారు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ప్రార్థన చేసేవారు అవుతారు. వారు దేవునికి దగ్గరగా ఉంటారు. అట్లా కాకుండా మనం ఒక పని చేస్తారే, మీరు అట్లా ఉండండి, లేదంటే మీరు ఆ విధంగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి, నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, వారు ప్రార్థన చెయ్యరు. అందుకే మనం చేసేదాన్ని బట్టి మన కుటుంబం, దేశము అంటే మన కుటుంబాన్ని మనం పోల్చుకోవాలి. మన కుటుంబం బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? అసహ్యమైన పనులు మనం చేయకూడదు. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, అందుకే లేవియా కాండం 20వ అధ్యాయము 23వ వచనం చదవండి. లేవియా కాండం 20వ అధ్యాయము 23వ వచనం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరు కనుక నేను వారి యందు అసహ్యపడి తిని. చూడండి, ఈ మాలిన్యము అంటే జనముల ఆచారాలు మనం పాటించకూడదు. ఈ లోకంలో మనకి సహజంగా మనం ఏం చేస్తాం? ఫలానా రోజు మంచిదే అనగానే భలే మంచిదే అంటారు. గురువారం మంచిదంటే మంచిది. దేవుడు అన్ని వరాలు మంచియే. మరి మనం ఎందుకు ఆచార క్రమంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం? ఆచారాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. ఆచారం, మన ఆచారం ఇదే, ఇంతే చేయాలని కానీ మనం ఏం చేస్తాం? సైలెంట్ అయిపోతాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆచారాలు బట్టి మనం ఈ లోకంలో జీవించాం. దేవుణ్ణి బట్టి మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ మనకి లేవియా కాండం సెలవిస్తూ ఉన్నారు ఏమనంటే, జనముల ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు. ఆచారాలను బట్టి మనం నడుచుకోకూడదు. మనం దేవుణ్ణి బట్టి నడుచుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి బట్టి నడుచుకునేవారుగా ఉంటామో అప్పుడు మనల్ని చూసి ఎదుటి వాళ్ళు మారేవారుగా ఉంటారు. చూడండి, మనం బాప్తీస కార్యక్రమాలు చాలా చక్కగా జరిగినాయి. యూట్యూబ్లో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చింది అదే మన వీడియోస్లో. చూడండి, చాలా బాగా జరిగింది. ఉదయం ఫోన్ చేశారు, మన జయరావు బ్రదర్ ఫోన్ చేసి, అయ్యా బాప్తీసాలు బాగా జరిగినాయి అయ్యా అని చెప్తా ఉన్నారు. చూడండి, ఎందుకు ఆ మాట అంటా ఉన్నారు? మనందరం సిద్ధపడి ఉన్నాం బాప్తీసాల కోసం. చక్కగా మరి మన జేమ్స్ పాస్టర్ గారు వచ్చారు, మన బ్రదర్ వచ్చారు, చాలా చక్కగా జరిగినాయి. చూడండి, మన యొక్క ఆత్మీయత మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం దేవునికి ఎవరైతే బాప్తీసం తీసుకొని ఉన్నారో వారు ఆచారాలను బట్టి ఈ లోకంలో వెళ్ళకూడదు. మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి?
దేవుని వైపు మనం దేవునిలో ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు దేవుణ్ణి ఎరగని తరం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2:10. ఆ తరము వారందరూ వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూడండి, ఇక్కడ ఇంకొక తరం మనకు కనబడతా ఉంది. దేవుని కార్యములు తెలియని తరము. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అట్లా ఉన్నామేమో. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. అయితే ఆ కార్యాల గురించి మన బిడ్డలకు మనం చెప్పేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చెప్పకుండా ఉంటామో అప్పుడు వాళ్ళకి తెలిసిద్దా? తెలియదు. అంటే దేవుడు చేసిన కార్యాలు మనతో ఆగిపోతాయి. అదే ఎక్కడ అంటా ఉన్నాడు, ఏమని? ఆ తరము వారందరూ తమ స్వజనుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత అని స్పెషల్గా చెప్తా ఉన్నారు. మనం దేవుణ్ణి మర్చిపోయే తరంగా మనం ఉండకూడదు. మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. గురువారం మర్చిపోతున్నాం, శనివారం మర్చిపోతున్నాం, ఆల్ నైట్ మర్చిపోతున్నాం, ఉపవాస కూడికి అప్పుడు మనం మర్చిపోతున్నాం, ఆదివారం ఒక్కరోజు గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. దేవుని కార్యాలు మనం మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. అందుకే యెహోవానైనను చాలా క్లియర్గా చెప్తున్నాడు. యెహోవానైను అంటే దేవుణ్ణి మనం మర్చిపోయేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. దేవుణ్ణి ఎవరైతే మర్చిపోతూ ఉంటారో వారి కుటుంబాలని దేవుడు మర్చిపోతాడు. ఆయన దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అందుకే ఆయన ప్రజల కోసం చేసిన కార్యములైన్ను ఎరగని తరం ఒకటి అని ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. 4:22. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్నెరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియదు కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చూడండి ఏమంటా ఉన్నారు, నా జనులు. ఎవరు నా జనులు? మనందరం ఎవరి జనులు? దేవుని జనులు. మనందరం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, పరిశుద్ధులం, విశ్వాసులం. ఇవన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నా జనులు. ఎంత బాధతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. సంతోషంతో దేవుడి మాట చెప్పట్లా. నా జనులు ఏమంటా ఉన్నాడు? అవివేకులు, అవివేకులు. ఆయన చేసిన కార్యాలు గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉన్నాం. ఆయన మనకి ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. ఆయన ఎన్నో ఆపదల నుండి విడిపించాడు. ఆయన ఎన్నో అనారోగ్యాల నుండి విడిపించాడు. ఆయన ఎన్నో కష్టాల నుండి మనల్ని బయటపడేసాడు ఆయన. అయితే అవివేకులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అవివేకులంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని సన్నిధిలోనికి మనం రాలేని వారుగా జీవిస్తూ ఉన్నాం. మరి మనం మన కుటుంబాన్ని ఎందుకు దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతూ ఉన్నాం? మనకు ఆ భారం లేదు, అవివేకులంగానే ఉన్నాం. అందుకే మళ్ళీ అంటున్నాడు చూడండి, వారు నన్ను ఎరగరు. ఆయన ఎవరో తెలియదు అన్నట్టు మనం ఉంటున్నాం ఈ లోకంలో. ఎవరో దేవుడు, ఆయన ఎవరో, యేసుక్రీస్తు వారు ఎవరు అన్నట్టు ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. అందుకే అంటున్నాడు, వారు మూఢులైన పిల్లలు. చూడండి మనకు వచ్చే బిరుదులు ఎట్లా ఉన్నాయి? మూఢులైన పిల్లలు. మూఢులైన పిల్లలు పిల్లలు చూడండి, పిల్లలు మన మాట వినరు. తల్లిదండ్రులకి ఎట్లా ఉంటారంటే పిల్లలు వాళ్ళు దూషించేవాళ్ళుగా ఉంటారు, వాళ్ళు ద్వేషించేవారుగా ఉంటారు, వాళ్ళు చులకనగా మాట్లాడేవారుగా ఉంటారు. ఎందుకు? చాలా తేలిగ్గా మాట్లాడేది వాళ్ళనే, తల్లిదండ్రులనే. వాళ్ళు బాధపడతారే, అయ్యో నా కోసం ఎంత కష్టపడ్డారే, నన్ను ఎంత ఎత్తు అవ్వడానికి వాళ్ళే కారణమే. ఒక స్థితిలో నేను ఉన్నాను అంటే దానికి కారణం వాళ్ళే. నేను అంటే చిన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు తల్లిదండ్రులు? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు కూర్చున్నారనుకోండి, నవ్వుతా క్లీన్ చేస్తారు. చూడండి, వాళ్ళు ఏదైనా టాయిలెట్ పోసారనుకోండి, చక్కగా నవ్వుకుంటా మా బంగారమే, మా బుజ్జి అనుకుంటా ఏం చేస్తారు?
క్లియర్ చేస్తారు, వాళ్ళు నీట్గా కడుగుతారు, తర్వాత వాళ్ళకి స్నానం చేపిస్తారు. వాళ్ళంతా మురుసుకుంటా ఉంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏందంట నువ్వు నాకు చెప్పేది అంటారు, అంతే. ఏంది నాకు తెలియదా? చూడండి వాళ్ళందరూ ఎట్లుండారు, నేను ఎట్లుండాను, వాళ్ళు మంచి ఫోన్లు వాడుతున్నారు, నేను వాడటం నాకు తెలియదా? ఏంది నీకేం తెలుసు? చూడండి, ఏంది నా కోసం డబ్బు సంపాదించలా? ఏంది చూడు, వాళ్ళు చూడు వాళ్ళ మంచి స్థితిలో వాళ్ళ నాన్నడు ఎంత సంపాదించాడు, నువ్వెందుకు పనికిరానోడివి, నువ్వు పనికిరాని దానివి. చూడండి ఏ విధంగా దూషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. 30:11. తమ తండ్రిని శపించుచు తండ్రిని దీవించని తరము గల. చూడండి ఈ తరం ఎలాంటి తరం అంటే వీళ్ళే మూర్ఖమైన వాళ్ళు, మూర్ఖులకు ఈ తరం వాళ్ళంటే వీళ్ళే. తమ తండ్రిని శపించు. చూడండి, తండ్రిని పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరు పిలుస్తున్నారు నాకైతే తెలియదు, ఉన్నారు. తండ్రిని ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూడండి, తండ్రి అనేవాళ్ళు ఎవరు? తండ్రి. చూడండి, ఈ లోకంలో తండ్రిని మనం ప్రేమించలేకపోతే పరలోకంలో ఉన్న తండ్రిని మనం ఎట్లా ప్రేమిస్తాం? బెదిరించడాలు. మళ్ళీ చూడండి, ఈ లోకంలో పిల్లలు ఎట్లా తయారయ్యంటే కొడుకులు కూతుళ్ళు బెదిరిస్తారు తండ్రిని. ఏదైనా వాళ్ళే ఇస్తారులే. ఒకవేళ ఫోన్ ఏమని కొనలేదనుకోండి, నేను పనికి వెళ్తా. వాళ్ళు ఎన్నాళ్ళు పనికి వెళ్ళి ఫోన్లు కొంటారు? లేకపోతే వాళ్ళు చదవడానికి ఎంత ఖర్చు అయ్యిద్ది? చూడండి, వాళ్ళు ఇంట్లో తిండికి కానీ వాళ్ళు ఉండటానికి కానీ వాళ్ళు ఎంత బరువు బాధ్యతలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు. ఇవన్నీ వాళ్ళకి తెలుసా? ఏమీ తెలియదు. ఈ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారు అందుకంటున్నాడు ఏమని? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూడండి, బైబిల్ అన్నీ రాసి పెట్టారు, ఎప్పుడో రాసి పెట్టారు. మరి మనం ఎట్లా ఉన్నాం? మన జీవితాలు ఎట్లా ఉన్నాం? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 18 వచ్చిన చదవండి. 21:18. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనక ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాతయు అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల చాలు. చూడండి, ఎవరు? తల్లిదండ్రులు శిక్షించాలి. ఇప్పుడు శిక్షించడానికి లేదు, తల్లిదండ్రులు ఒక దెబ్బ కొట్టడానికి లేదు. ఒకవేళ టీచర్లు ఎవరిని ఒక దెబ్బ వేసారే అనుకోండి, ఇక వాళ్ళ మీద ఫైటింగ్కి వెళ్ళటమే. ఎందుకంటే మా అబ్బాయిని తన్నాలి? మేము చిన్నతనంలో ఈత పెత్తాలి కట్టలు తెచ్చి బాధపడేసేవాళ్ళు. ఇప్పుడు మన బిడ్డల్ని ఎవరిని ఒక దెబ్బ వేసింటే అబ్బాయి ఎంత రోషం వచ్చిందో, బాగుపడమనేగా చెబుతుంది. టీచర్లు ఏం చేస్తారు? ఒక దెబ్బ కొడతారు. ఒకవేళ ఏదైనా వాత పడిందంటే వెళ్ళి మనం వాళ్ళ మీద ఫైటింగ్లు చేస్తాం. ఎందుకు మా అమ్మాయిని ఎందుకు కట్టాలి, మా అబ్బాయిని ఎందుకు కట్టాలి, మీ స్కూల్ ఉంది అని చెప్పి స్కూల్ మార్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా తరంలో అట్లా లేదు. ఏం చేసేవాళ్ళు అంటే ఈత బెత్తాలు పెట్టి అసలు కట్ల కొట్టేసేవాళ్ళు, అంతే. ఎన్ని గాయాలు అయినా సరే రక్తం కారిన సైలెంట్గా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు అసలు అంతా మారిపోయింది. అలాంటి తరంలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కంటిన్యూ. అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరి గమని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, నా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. చూడండి, మనం అలాంటి తరంలో లేవు. ఎవరైనా మాట వెనకపోతే తీసుకెళ్ళి పెద్దలందరి మధ్యలో పెట్టి రాళ్ళతో పెట్టి కొట్టి చంపేస్తూ ఉన్నాం. ఇప్పుడు లేదు, ప్రేమ ఎక్కువైపోయింది. అయ్యో నా బిడ్డ బాగుండాలి. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు? తాగుబోతుళ్ళు అయిపోతూ ఉన్నారు, తిరుగుబోతుళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా అయిపోయి ముందు తాగుబోతున్న కంటే గంజాయికి అలవాటైపోయారు. వాళ్ళు చిన్న ప్యాకెట్ల గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటైపోయారు. వాళ్ళకి భయం లేదు. చూడండి ఎలాంటి తరంలో మనం జీవిస్తూ ఉన్నాము.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తరం నుండి మనం వేరయ్యేవారుగా ఉండాలి. మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు బయటోడు ఎవడని వచ్చి అరే రారా అని తీసుకెళ్తాడు. వాళ్ళు బయట ఏం చేస్తారో మనకు తెలియదు. అట్లా వాళ్ళు ఆ లోకంలో పడకుండా మనం జాగ్రత్త పడేవారుగా ఉండాలి. చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 27వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16 వచనం చదవండి. 27, 16. తన తండ్రినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. శాపగ్రస్తుడు, శాపాన్ని మన మీద తెచ్చుకోవద్దు. తల్లిని తండ్రిని దూషించి, తల్లిని తండ్రిని ద్వేషించి, తల్లిదండ్రులకి ఎదురు చెప్పి ఎంత బాగానే ఉండ అనుకోవద్దు. శాపం మన మీదకి వచ్చింది. ఒకవేళ తల్లిదండ్రుల శాపం మన మీదకి వస్తే మనం ఏమి చేసినా మనం ఎదుగుదల ఉండదు. మన జీవితంలో మనం ఎదగాలి, ఒక స్థితికి మనం రావాలి అంటే తల్లిదండ్రుల ఆ యొక్క ఆశీస్సులు మన మీద ఉండాలి. వాళ్ళ శాపం మన మీద ఉండకూడదు. కాబట్టి అందుకే అన్నాడు ఇక్కడ, తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు. నిర్లక్ష్యము చేయువాడు అంటే ఎవడు? మాట విననివాడు, నీకేం తెలుసు అనేవాడు, ఎదురు చెప్పేవాడు, నువ్వెందుకు అనవసరం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, నిర్లక్ష్యం చేసేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా భయం కలిగి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. ఒకవేళ వాళ్ళు మంచంలో ఉన్నారేమో వాళ్ళని ప్రేమించాలి. మనం చిన్నప్పుడు వాళ్ళు మన చేతులతో ఎత్తుకున్నారు. వాళ్ళు ఏదైనా డ్రా చేసినప్పుడు వాళ్ళు ఆనందపడతా చేశారు. వాళ్ళకి మనం పనిచేసేవారుగా ఉండాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం మూర్ఖమైన తరంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం తీసినారు, చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళ గురించి దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ చూడండి ఇక్కడ, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము. చూడండి ఎంత భయంకరమైన మాటలు మనం చదువుతూ ఉన్నాము. తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. మేము బాగా చిన్నతనంలో ఒకతను అడుక్కోవడానికి వచ్చేవాడు. మా అమ్మ చెప్పింది, ఎందుకంటే ఏమని మాకు తెలియదు కదా, చెప్పాలి మన తల్లిదండ్రులుగా మన బిడ్డలకి చెప్పాలి. అయితే అతను అన్నం పెట్టినప్పుడు అన్నం తీసుకొని తింటా బాధపడతా చెప్పాడంట. ఏమనంటే, నా తల్లి నాకు అన్నం పెట్టినప్పుడు ఆ ప్లేటుని కొట్టాను, నేను ఇసిరేసేవాడిని, నాకు అన్నం లేదు, ఈ సమయంలో నాకు అన్నం లేదు అని చెప్పి ఆయన బాధపడతా ఉండేవాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉండి ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే ఒక ప్రయోజకుడు అయ్యేవాడేమో. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకుంటా ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు అన్నాన్ని ఇసిరేసేవాడిని అని చెబుతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట మళ్ళా చెప్తా ఉన్నానంటే, అంత మూర్ఖమైన వారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్త. వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు లేకపోతే మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఆ టైం మనకు ఉంటుందా? లేదు. వాళ్ళు చనిపోయినప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. ఏమని? అందరిని పిలిచి చికెన్ అవన్నీ పెడతా ఉన్నారనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు అంటారు ఏమని? ఏం చూసారా అయ్యా, ఉండప్పుడు సరిగ్గా చూసుకోవడం తెలియలేదు, ఉండారు 3 కొడుకులు ఉండారు, 4 కొడుకులు ఉండారు, ఏం చేసుకొని అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖమైన తరంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు మనం దూషించకూడదు. అందుకే చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట చెప్తా ఉన్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము.
తల్లిదండ్రులని మనం సన్మానించేవారుగా ఉండాలి. వారి యొక్క మాటను మనం వినేవారుగా ఉండాలి. మన తండ్రి దేవుడు, ఆయనకి మనం మాట వినేవారుగా ఉండాలి. మరి మనం బాప్తిసం తీసుకున్నాం, బల్లో చేతులు వేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఆయనకి మనం మన యొక్క తండ్రి, మన పరమ తండ్రిని మనం సేవించేవారుగా మనం ఉన్నామా? చూడండి, అక్కడ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, యవన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వారు మీతో కొద్ది కాలమే ఉండేది. ఎందుకంటే తర్వాత మీ తరం బాగుండాలంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మీరు మీ పిల్లలకు చెప్పుకోగలుగుతారు, అయ్యా మా అమ్మని ఇంట్లో బాగా చూసుకున్నాం, మా నాన్న ఎంత బాగా చూసుకున్నాం, కాబట్టి దేవుడు మమ్మల్ని సజీవులుగా ఉంచుకోగలిగాడు, కాబట్టి ఇంత దేవుడు మనకి ఆస్తినిచ్చాడు, లేదంటే అంతస్తులు ఇచ్చాడు, ఎంత అనుభవిస్తూ ఉన్నామంటే దానికి కారణం నా తల్లిదండ్రులే అని మనం చెప్పగలగాలి. నేను చెప్పగలను, నా తల్లి ఉదయాన్నే 3 గంటలు లెగిసి ప్రార్థన చేసేదిగా ఉంది. మరి మనం ఒక తల్లిగా ఉండి మరి అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతూ ఉన్నామా? అలాంటి అనుభవంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే 6 వరకు, 7 వరకు, 8 వరకు, అమ్మ పని ఎందుకు కాలేదంటే అయ్యా మాకు పిల్లలతో అసలు టైమే తెలియట్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఎందుకంటే మాకు పని కావట్లేదు, ఆదివారం చికెన్ తెచ్చుకోవాలి. అందుకే ఈ వారం నుండి చక్కగా మనం అందరితో పాటు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మలాకీ గ్రంథంలో ఉంటుంది, ఒకసారి చూద్దాం అన్నమాట. ఒకసారి ఆ మాట చూసుకుందాం. మలాకీ గ్రంథం చివరి అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ మాట ఎవరు చెబుతా ఉన్నారు? స్వయాన దేవుడే చెప్తా ఉన్నాడు. ఏమని? నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. అది ఈరోజు మనం దాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అది ఒక ఆజ్ఞది. అది మనం తీసుకురాపోయినా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించే మందిరంగా మనం ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యాం. మనం ఇంతకుముందు ఆహారం ఉండేది కాదు, ఏదో 2వ శనివారం పెట్టుకునేవాళ్ళం. దేవుని చిత్తమయ్యి దేవుడు నడిపిస్తే, ఇంకా దేవుడు ఆ శక్తినిస్తే మనందరం ఏర్పాటు చేసుకుందాం ఇంకా ముందు కాలంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మనం చూడండి, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు కొన్ని కొత్త బైబిల్లో, నాది లేటెస్ట్ బైబిల్ కాబట్టి 10వ భాగం అని ఉంది. 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఎప్పుడైతే ఇట్లా ఆహారం సిద్ధపరచాలనుకున్నామో దేవుడు ఒక బియ్యం కట్ట ఇక్కడ తర్వాత ఆ రోజు కనపడింది దేవుడిని అనుకున్నా. ఒకవేళ బియ్యం కట్టలేదనుకోండి, బియ్యం కట్టకు ఒక 1200 ఆయన ఖర్చు పెట్టాలిగా. చూడండి, దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన. ఇకప్పుడే అనిపించింది దేవుడు నడిపిస్తాడు. చూడండి, దేవుడు ఆశీర్వదించేవాడు. ఆయన మనల్ని దీవిస్తాడంతే అనుకుంటాం. నేను ఎందుకు ఇవ్వాలి? కొంతమంది సహజంగా మనం ఏంటంటే దేవునికి ఇవ్వడం దగ్గరికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవునికి ఇవ్వలేం. నేను ఎప్పటికీ ఇంట్లో ఖర్చుల గురించి ఎప్పుడు ఆలోచించను. నీకెందుకు ఆలోచన అంటారేమో. మనకు వచ్చే కానుకల గురించి నాకు తెలుసు, మీకు తెలిసలేదు. కానీ దేవుని పనిలో వరలక్ష్మి రాత్రి కూడా అంటా ఉంది, నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవా, నువ్వు అది ఏదో అని అంటా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లోకం పరంగా ఆలోచించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుడు మనకున్నంతకాలం దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, ఎన్ని కార్యాలు దేవుడు మన మందిరం పరంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఆయన యొక్క మందిరంలో ఆహారం ఉండటం మనకి శ్రేయస్కరం. దూరం నుండి వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెడతాం, తప్పేం కాదు, అన్నం పెడతాం. ఎందుకంటే ఆహారం పెట్టమనే ఉంది అక్కడ. కాకపోతే ఆ శక్తి మనకు ఉండాలి. ఆ శక్తి లేదు కాబట్టి కొంచెంగా మనం మొదలు పెడతా ఉన్నాం. చూడండి, చివరగా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనం చదువుకొని
మనం ముందుకెళ్ళి నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ టైం లేదు, నువ్వు ముగిస్తాను, ఆల్రెడీ ఒకటి అయిపోయింది టైం. కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు చాలు చూడండి, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఆ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు కళ్ళు పైకెక్కినాయి, కొంతమంది ఏమంటారంటే కళ్ళు పైకెక్కినాయి అని అంటారు. ఏది మా వైపు చోట్ల గళ్ళని పైన పెట్టుకున్నాం అంటారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కన్నులు నెత్తికి వచ్చిన వారి తలము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మిగిలినట్లు, మనుషులలో ఉండకుండా భేదలను నశింపజేయునట్లును. చూడండి, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అందరూ ఎంకరేజ్ చేయరు, నీకు ఎందుకంటారు. చూడండి, ఈ లోకంలో అటు ఉంటారు, ఇటు ఉంటారు. కాకపోతే మనం దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం ఈ లోకంలో నడుచుకోవాలి. దేవుడు మనకు బలాన్ని ఇచ్చేవాడు. మనం నేనైతే అనుకోవాలా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఇట్లా మనం సీలింగ్ వేయించుకోవటం అనుకోవాలా. సరే అయిపోయింది దేవుని కృప వల్ల. తర్వాత ఏసీ వచ్చిద్దని అనుకోవాలి. ఆల్రెడీ ఇద్దరు ప్రామిస్ చేశారు ఏసీ వేస్తామని, ఒకళ్ళు కాదు ఇద్దరు. ఏసీ వచ్చిద్ది అని అనుకోవాలి, ఇద్దరు ప్రామిస్ చేశారు ఏసీ వేస్తామని. చూడండి, తర్వాత మందిరం పని విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తారట, మా వల్ల కాదు అన్నారు. అనుకోని విధంగా మళ్ళీ దేవుడు ద్వారం తెరిచాడు. చూడండి, దేవుడు నడిపిస్తాడు అంతే. మన జీవితంలో ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి, ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి. అందుకే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదని చెప్తా ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథంలో మనకు ఉజ్జియా కనపడతా ఉన్నాడు. చూడండి, అక్కడ చూసుకొని మనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథం 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేటుకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. దేవుడు ఆల్రెడీ ఆయన ఒక సంకల్పం ఉంటుంది. కొంతమంది ఏంటంటే నేను ఇక్కడ నిలబడ్డాను కదా, ఏదో నాన్న సేవ చేసాడు నేను సేవ చేశాడు అనుకుంటారు. కాదు, దేవుని అనాది కాల సంకల్పం అది. సేవ చేయాలి, మందిరం కట్టాలి, ఇంకా దేవుని పనిలో ముందుకెళ్ళాలి. ఆయన నియమించుకున్నాడు. కొంతమంది ఏంటంటే ఆలోచన అది, సేవకుడు అంటే కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, సేవకురాలంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. చూడండి, అది మన మనస్సాక్షి చెప్పింది. నువ్వు సేవకుడువా అంటారు కొంతమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకు నియమించుకున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనసును గర్వించి చెడిపోయాను. నేను రాజును కదా అనుకున్నాడు, దేవుని పని నేను చేయొచ్చు కదా అనుకున్నాడు. ఏం చేశాడు? కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. చూడండి అక్కడ ఉంది 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణ దినమున పర్యంతము కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోకి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. కాబట్టి దేవుని పనికి ఎవరైనా అభ్యంతరకరంగా ఉండకూడదు, దేవుని పనిని ప్రశ్నించేవారిగా ఉండకూడదు. మన శక్తి కలిగి ఉంటే మనం తోడ్పాటు ఇవ్వాలి, సహకరించాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. దేవుని కోపాన్ని మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనందరం కుటుంబంగా చేసుకున్నారు. కుటుంబం అన్న తర్వాత మాట వినేవాళ్ళు ఉంటారు, విన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి అందరం మనమే సర్దుకొని సముదాయించుకొని క్షమించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇంతకుముందు కొన్ని మాటలకు విన్నా, ఏమని వందనాలు చెప్పలేదని మానేసిన వాళ్ళని గురించి విన్నా నేను. చూడండి, వందనాలు అదేమన్నా పెద్ద పాపమా? చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఇక మధ్యాహ్నకాల సమయంలో మనందరం తల్ల వంచి మనం పరిశీలించుకొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలు పంపులు పొందుతాం.